వెల్లక్కాయతో పచ్చడి చేసి చూపించబోతున్నానండి. వెల్లక్కాయని తీసుకొని ఇలా పగలగొట్టుకోవాలి. పగలగొట్టుకొని స్పూన్తో ఈ లోపలి గుజ్జంతా తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడవగానే 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసుకొని ఇదంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వగానే ఇందులో రుచికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇలా చిన్నగా కట్ చేసి ఇందులోనే ఒక 5-6 వెల్లుల్లిపాయలను వేసుకొని ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకుందామండి. అలాగే ముందుగా తీసి పక్కన పెట్టుకున్న వెల్లక్కాయ గుజ్జును కూడా ఇందులో వేసుకొని ఇందులో తగినంత సాల్ట్ వేసుకొని ఇదంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అవ్వగానే 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ శనగపప్పు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 4-5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, అలాగే కొంచెం పసుపు వేసుకొని ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లక్కాయ గుజ్జునంతా వేసుకొని ఇలా కలుపుకోవాలండి.